సో హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో. నియర్లీ 6 months అవుతుంది ఆ వీడియో అప్లోడ్ చేయక. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. కంటెంట్ ఏం దొరకక అప్లోడ్ చేయలేదు, అంటే దొరికినా కానీ అప్లోడ్ చేయలేదు. సోమరిపోతనం ఎక్కువైపోయింది అనమాట. ఈ మధ్యలో బాగా నిద్ర వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ 1 2 3 4 5 6 మొత్తం 9 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 9 ప్రొడక్ట్స్ వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్. ప్రొడక్ట్స్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో కమెంట్ ఈజ్ నాట్ ఇంజూరియస్ టు హెల్త్. Comment is a comment where comment can be commented by a comment, where the comment is commented by comment of a government. 1 2 3 point silence. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 go. So let's start with the camera. Nikon ZR Red తో collaborate అయింది. The main purpose of purchasing this camera is ఇది ప్యూర్ సినిమా లైన్ కెమెరా. అలానే సినిమా లైన్ కెమెరాస్ ఫొటోస్ తీయవని చెప్తారు, కానీ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్ ఫొటోస్. సినిమా లైన్ కెమెరా కావాలి ప్లస్ ఐ నీడ్ అ ఫొటోస్ అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ ద మార్కెట్. రీసెంట్గానే లాంచ్ అయింది కెమెరా. సో రెడ్ అంటే రెడ్కి సంబంధించి రెడ్ కెమెరాస్ అంటే మనకి సినిమా 11 ప్రొడక్షన్లో యూజ్ అయ్యే రెడ్ కెమెరాస్. నికాన్ ఏం చేసిందంటే ఆ కంపెనీని కొనేసింది అనమాట. ఆ కంపెనీని కొనేసి ఆ కలర్ పైప్ లైన్ తోటి మనకి నికాన్ ZR అని తీసుకొచ్చింది. ఇట్స్ ప్యూర్ సినిమా లైన్ కెమెరా. చాలా అపోహలు ఉన్నాయి దీని మీద. అది అన్బాక్సింగ్ చేసినాక మాట్లాడదాం. సో లెట్ అన్బాక్స్ ఇట్. నేను ముందుగా చెప్పినట్టు ఆల్రెడీ నేను ఇవన్నీ అన్బాక్స్ చేసిన. స్టిక్కర్స్ అన్ని తీసి ఉన్నాయి, ఏదో మళ్ళీ రీఅన్బాక్స్ చేస్తున్నాను అంతే. అండ్ కవర్స్ కూడా చాలా ర్యాండమ్గా ఉంటాయి. కవర్ పెట్టబోయి ఇంకో కవర్లో కూడా పెట్టొచ్చు, తిట్టుకోకండి, కానీ అవే పొజిషన్లు ఉంటాయి. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇట్లా బాక్స్ తీయంగానే మీకు ఒక కేబుల్ వస్తుంది అండ్ దిస్ ఈస్ ద వైర్. ఇది వైర్ దేనికంటే ఛార్జింగ్ పెట్టడానికి యూజ్ చేసే వైర్ ఇది. అండ్ దీస్ ఆర్ ద యూజర్ మాన్యువల్స్. మనకి దీంతో పని లేదు. ఇప్పుడు వస్తాడు మన పెద్ద కెమెరా బాల్, మన బిగ్ డాడీ వచ్చిండు. దిస్ ఈజ్ ద కెమెరా. కానీ ఇట్లా అన్బాక్సింగ్ చేస్తుంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది బ్రో. దిస్ ఈజ్ ద నికాన్ ZR. కనిపిస్తుందా? దిస్ ఈజ్ ద నికాన్ ZR కెమెరా. హ్యూజ్ డిస్ప్లే. ఇంత పెద్ద డిస్ప్లే ఇప్పుడు వరకు ఏ కెమెరాలో లేదు. ఏమో ఉండొచ్చు కానీ నేను చూడలేదు. ఇంత పెద్ద డిస్ప్లే ఇచ్చిండు. లైక్ మీకు వ్యూ ఫైండర్ కూడా అవసరం లేదు దీనికి. మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఉందా అని. చిన్న డిస్ప్లేస్లో మనము చూసుకొని పెట్టాలి, కానీ ఈ పెద్ద డిస్ప్లేస్లో మనకి వ్యూ ఫైండర్ కూడా అవసరం లేదు. మనకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఒక చిన్నపాటి ఫోన్ ఉన్నట్టు ఉంటుంది అంతే. అండ్ దిస్ ఈస్ ద ఫుల్ ఫ్రేమ్ సెన్సర్. APS-C సెన్సర్ కాదు, ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ అనమాట. అండ్ ఇక్కడ నికాన్ Z అని రాసి ఉంటుంది, ఇక్కడ Nikon/Z అని రాసి ఉంటుంది. అండ్ ఇట్స్ ప్యూర్ సినిమా లైన్ కెమెరా అనమాట. సో ఇది ఇక్కడ పెట్టేసి 2 బ్యాటరీలు. ఇది ఎన్ని వాట్స్ చూద్దాం మాకు. దీని mAh ఎంత అంటే 2280 mAh. మీకు ఈ బ్యాటరీ ఈజీగా ఒక రోజు వచ్చేస్తుంది. ఒక రోజు కాకపోయినా ఒక హాఫ్ డే కంటే ఎక్కువనే వచ్చేస్తుంది. సో మనకి ఇట్లాంటి బ్యాటరీ రెండు ఇచ్చిండు బ్యాటరీస్. నికాన్ మంచోడు బ్రో. మనకు సోనీలో ఇట్లా 2 బ్యాటరీలు రావు, నికాన్లోనే వస్తాయి. 2 బ్యాటరీలు ఇట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ యువర్ కెమెరా. ఇది ఛార్జింగ్ అంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునేది. మీరు డైరెక్ట్గా పెట్టుకున్న ఆప్షన్ ఉంటుంది, అండ్ మీరు బ్యాటరీస్తో ఛార్జింగ్ పెట్టుకున్నా మీకు ఆప్షన్ ఉంటుంది దీంట్లో. అండ్ మనం దీంట్లో ఎట్లా పెట్టుకుంటామంటే బ్యాక్ క్యాప్ తీసేస్తాం, ఇట్లా పెట్టి ఇట్లుంది కదా, ఇట్లా కూర్చేయడం అంతే, కింద కూడా వాడదు. సో దీనికి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ కనెక్ట్ చేయాలన్నమాట. ఈ వైర్ ఇట్లా కనెక్ట్ చేసి మీరు ఈ ప్లగ్ డైరెక్ట్ సీదా పెట్టేస్తే ఛార్జ్ అయిపోతుంది. స్ట్రాప్ కూడా ఇచ్చిండు. మనకు స్ట్రాప్ ఎందుకంటే మనం గింబుల్ వర్క్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి స్ట్రాప్ పెద్ద పనికి రాదు. జస్ట్ ఏదో ఉన్నది ఇచ్చిండు. గుడ్. మనకు సోనీలు ఇవన్నీ రావాలంటే ఎక్స్ట్రా కొనుక్కోవాలి, ఎక్స్ట్రా పైసలు కూడా పెట్టాలి. నికాన్ అట్లా కాదు. గుడ్ క్వాలిటీ లెదర్ స్ట్రాప్ ఇచ్చిండు. లెదర్ కాదు ఇది, లెదర్ కాదు కానీ బాగుంది. లెదరే. వెనకాల లెదర్ ఇచ్చిండు, ముందట క్లాత్ ఇచ్చిండు, కానీ బాగుంది. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. నికాన్. ఇది మన కెమెరా అన్బాక్సింగ్. కెమెరా అయిపోయింది. నౌ వీ విల్ గో టు ద నెక్స్ట్ ప్రొడక్ట్. దిస్ ఈస్ ద లెన్స్. ఇది 85mm లెన్స్ విత్ 1.4 అపర్చర్. సో లెట్స్ అన్బాక్స్.
ఇప్పుడు ఇట్లా ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలుసా. పక్కకు కూడా తమ్ముడు పండుకో. యా, అండ్ వి గాట్ కార్డ్. ఏం కార్డ్ ఇది? ఏదో చైనీస్లో రాసిండు ఇక్కడ, డౌన్లోడ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు, సారీ. అండ్ దిస్ ఈజ్ వారంటీ కార్డ్. ఇది వారంటీ కార్డు. హియర్ ఈజ్ అవర్ లెన్స్ Viltrox 85mm with 1.4 aperture. చూడడానికి క్రేజీ ఉంది కదా. దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా తిప్పితే ఇది బయటకు వచ్చేస్తుంది. లైన్లు మ్యాచ్ కావాలి, ఇక్కడ లైన్లు ఉంటాయి, లైన్లు మ్యాచ్ అయ్యి ఇట్లా తిప్పితే ఇది సెట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ కెమెరా. Viltrox వాడు ఏంటంటే పౌచ్ కూడా ఇచ్చిండు లెన్స్ పెట్టుకోవడానికి. మనకి పౌచ్ కూడా ఇచ్చిండు అంతే. ఇంకేం ఉండదు ఈ డబ్బాలో, ఇంకేం ఉండొచ్చు కానీ నేను ఎక్కడ పడేసినానో నాకు గుర్తులేదు. దిస్ ఈజ్ TT7 ఆర్టిషియన్ లెన్స్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ లెన్స్, షార్ప్ లెన్స్, 35mm లెన్స్ విత్ 1.8 అపాచర్. దిస్ ఈజ్ ద లెన్స్. ఇలానే ఉంటుంది లెన్స్. సో మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసి డబ్బా వస్తుంది, ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో. మనకు ఒక గైడ్ ఇస్తాడు, లెన్స్ గైడ్ ఇస్తాడు. అండ్ వీ గాట్ అ USB to C కేబుల్. ఇట్లా ఓపెన్ చేస్తే we got a new beautiful lens. ఏంటి 7 ఆర్టిషియన్. we got a lens. బాగుంది, చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది. 35mm 1.8 అపాచర్. 35mm 1.8 నాకు తెలుసు కనిపిస్తుందో లేదో. 35mm 1.8 అపాచర్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ తెలుసా. దీని ప్రైస్ గెస్ చేయండి కామెంట్లో. Angelbud C Pro కార్డ్ 1 TB with 3700 Mbps రీడ్ అండ్ రైట్ స్పీడ్. దీని ప్రైస్ ఎంతనో గెస్ చేయండి. 1 TB. మనం 1 TBకి ఎందుకు వెళ్ళినామంటే దీని ఫైల్ సైజెస్ హ్యూజ్ ఉంటాయి, చాలా హ్యూజ్ ఉంటాయి. మనకి ఇది రెడ్లో రికార్డ్ చేస్తే 1 TB మనకు కేవలం ఈ 25 minutes నుంచి 30 minutes దాకానే వస్తుంది. ఏది 1 TB కార్డు. మనకి అదే మనకు H.265లో 10 bitలో రికార్డ్ చేసినాం అనుకో, వీ గెట్ అరౌండ్ 5 hours టైం. 5 hours నుంచి 6 hours దాకా వస్తుంది. కానీ నువ్వు రెడ్లో రికార్డ్ చేస్తే నీకు 1 TB కార్డు ఓన్లీ అండ్ ఓన్లీ 30 to 40 minutes వస్తుంది. సో అందుకే మనం 1 TBకి వెళ్ళినాం. సో ఇది చాలా రేట్ పడింది, నాకు చాలా రేట్ పడింది. కామెంట్లో గెస్ చేయండి ఇది ఎంత పడిందో. లెట్స్ అన్బాక్స్. AB Pro CF Express Type B 1 TB కార్డ్. ఇది 3700 స్పీడ్, Mbps స్పీడ్. ఇది ఎంత పడిందో కమెంట్ చేయండి. సో వీ గాట్ లెక్సర్ ప్రొఫెషనల్ విత్ USB 3.2 Gen 2. Gen 2 ఎందుకు తీసుకున్నానంటే దీన్ని రీడ్ చేయడానికి ఇట్లాంటి ప్రొఫెషనల్ కార్డ్సే కావాలి. ఎందుకంటే దీంట్లో ఫైల్ సైజెస్ అనేవి హ్యూజ్ ఉంటాయి. నార్మల్ బేసిక్గా మీకు 2500 కూడా దొరికిపోతాయి ఇది. కానీ అవి దీనికి పనిచేస్తే కానీ ఒక్కొక్కసారి ఫైల్ క్రాష్ కావడం కానీ, అట్లాంటి ల్యాగ్ కావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇట్లాంటి కార్డ్ తీసుకున్నప్పుడు కంజూసి తత్వాన్ని వదిలేసి గో విత్ ఏ బెస్ట్ కార్డ్ రీడర్. ఎందుకంటే ల్యాప్టాప్లో సెండ్ చేసుకోవాలంటే నువ్వు చేసుకోలేవు. సో నీకు బెస్ట్ కార్డ్ రీడర్ ఉంటే కానీ నువ్వు సెండ్ చేసుకోలేవు. సో లెట్స్ అన్బాక్స్ దిస్. దీన్ని కూడా అన్బాక్స్ చేసిన. దీనిపైన ఒక డిప్ ఉండాలి, ఆ డిప్ప కూడా కనిపిస్తలేదు. సో దిస్ ఈజ్ ద లెక్సర్ కార్డ్ రీడర్. మనం ఏం లేదు, ఇది కార్డ్ రీడర్. ఇది CF Express Type B అనే స్లాట్ ఉంటుంది. ఇట్లా పుష్ చేయడమే. ఇట్లా పుష్ చేసి ఇక్కడ నీకు USB to USB కేబుల్ ఇచ్చిండు. సో ఒకవేళ మీ ల్యాప్టాప్లో USB Type C పోర్ట్ లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ, మనకి USB ఎక్స్టెండర్ ఇచ్చిండు. డైరెక్ట్లీ C to ఇట్లా కనెక్ట్ చేసినాం అనుకో, అయిపోయింది. USB to Type C అయిపోయింది. మనం ఇక్కడ USB పిన్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇది ల్యాప్టాప్లో కనెక్ట్ చేసినాం అనుకో అయిపోతుంది. మనం ఇక ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హ్యూజ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో నేను ఇది తీసుకున్నా. అంటే మీ మెమరీ కార్డ్ బట్టి మీరు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు సోనీ యూజర్స్ అయ్యండి, ఒక 120 GB కార్డ్ ఉంది మీ దగ్గర అంటే యూ కెన్ గో టు లెక్సర్. ప్రీవియస్ జనరేషన్స్ కూడా వెళ్ళొచ్చు. 120 GB రైట్ స్పీడ్ తక్కువ ఉంది, రీడ్ స్పీడ్ తక్కువ ఉంది అంటే మీరు ఇదే చేయాల్సిన అవసరం లేదు, తక్కువకి వెళ్ళినా పర్వాలేదు. కానీ 1 TB మాత్రం దీనికన్నా వెళ్ళండి, దీనికన్నా బెటర్ అన్నా వెళ్ళండి. అండ్ దిస్ ఈజ్ నిసాన్ UV ఫిల్టర్. ఇది మనకి లెన్స్కి అటాచ్ అవుతుంది, లెన్స్కి పెట్టే UV ఫిల్టర్ ఇట్లుంటుంది అన్నమాట. ఇది మనం ఎట్లా అటాచ్ చేస్తామంటే ఇట్లా పెట్టి ఇట్లా తిప్పేయడమే. ఇట్లా తిప్పేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఇది పడదు, వీడదు, ఏం లేదు. ఇట్లా పెట్టి మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని పెట్టడం అయిపోయింది. దీనికి కూడా తీసుకున్నాం. దీనికి మనకి 85mm లెన్స్కి మనకి ND ఫిల్టర్ అయినా UV ఫిల్టర్ అయినా
77 mm వస్తుంది దీనికేమో 77 వస్తుంది, దీనికేమో 66 mm వస్తుంది, 66 63 వస్తుంది. అండ్ దీనికి కూడా యూవీ ఫిల్టర్ తీసుకున్నా. దిస్ ఈస్ ఫ్రమ్ K&F కాన్సెప్ట్. మనం ఇది మ్యాండేటరీ ఏం కాదు, దీని బదులు మీరు ND ఫిల్టర్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. నేను ఏదో తీసుకున్నా బాగుంటుందని, అంటే ప్రొటెక్షన్ కోసం అని తీసేసి ఇక ND ఫిల్టర్స్ పర్చేస్ చేస్తాను నేను. కాబట్టి ఇట్లా తీసుడే, ఇట్లా తీస్తే ఎక్కడో రాసి ఉంటుంది, ఇక్కడ రాస్తుంది K&F కాన్సెప్ట్ యూవీ ఫిల్టర్ HV అని. క్లిక్ అయిపోతుంది. అయిపోయింది, తిప్త అయిపోయింది. సో నౌ విత్ దిస్ బిగ్ బాయ్, దిస్ ఈజ్ RS5 కాంబో. మనకు RS5 రెగ్యులర్ కూడా దొరుకుతుంది, RS5 కాంబో కూడా దొరుకుతుంది. RS5 కాంబోలో ఏముంటుంది అంటే ఒక ఎయిర్ ట్రాకర్, స్పెషలైజ్డ్ ఎయిర్ ట్రాకర్ ఒకటి వస్తుంది, అండ్ మనకి ఇట్లా జాయ్స్టిక్ హోల్డర్ వస్తుంది. ప్రీవియస్ జనరేషన్లో మనకి జాయ్స్టిక్ ఇస్తుండే, అది కూడా కాంబోలో ఇస్తుండే RS4 వరకు, కానీ దాంట్లో మనకి జాయ్స్టిక్ ఇట్లా ఉండదు, ఆ జాయ్స్టిక్ కంట్రోల్ చేయడానికి ఉండదు. కానీ దీంట్లో మనకి ఇక్కడ ఫంక్షన్స్ ఏం చేస్తామో సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నప్పుడు యూ షుడ్ సీ ది స్టిక్కర్స్. ఈ స్టిక్కర్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే ఐ విల్ రికమెండ్ నాట్ టు టేక్ దిస్ గింబుల్. వేరే మార్కెట్స్లో ట్రై చేయమని చెప్తా, ఎందుకంటే దీస్ ఆర్ ద ట్రస్టెడ్ DJI స్టిక్కర్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవి లేకపోతే మీకు వారంటీ చెల్లదు, వారంటీ చెల్లదు. చాలా షాప్స్లో నీకు ఈ స్టిక్కర్స్ లేకుండా అమ్ముతాడు. దే విల్ సే మనకి ప్యాక్లో వచ్చింది స్టిక్కర్స్ ఉండవని ఏవేవో సొలి చెప్తాడు, కానీ యూ నెవర్ బై దట్. స్టిక్కర్స్ ఉంటే కానీ కొనండి, లేకపోతే కొనకండి. అండ్ మనకి DJI RS5 కాంబో చాలా షార్టేజ్లో ఉంది. నేను ఏరి కోరి తెచ్చుకున్న చాలా షాప్స్లో అడిగితే కానీ దొరకలే. ఉంటుంది, అందరి దగ్గర కాంబో ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఇట్లా స్టిక్కర్స్ లేకుండా ఉంటాయి. ఆ స్టిక్కర్స్ లేకుండా కొన్నారు అనుకో మునుగుతారు. 2 రోజుల్లో ఆ గింబుల్ డిఫెక్ట్ వచ్చినా మీకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అట్లుంటుంది. ఇక్కడ పుల్ ట్యాబ్స్ ఉంటాయి, ఈ పుల్ ట్యాబ్స్ వెరిఫై చేసుకోండి, అన్నీ వెరిఫై చేసుకున్నాకనే చూడండి. బికాస్ అంతా హ్యూజ్ అమౌంట్ పెడుతున్నప్పుడు నువ్వు అవన్నీ చూసుకోవాలి. నువ్వు డిఫెక్ట్ పీస్ తీసుకున్నావు అనుకో వేస్ట్, ఇక నువ్వు సౌట్ అవుతావు, అర్థమవుతుందా? సౌట కంటే సౌట్ అవుతావు నువ్వు. అందుకనే అన్నీ చూసుకొని తీసుకో. ఈ స్టిక్కర్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. సో లెట్స్ అన్బాక్స్ దిస్ బిగ్ డాడీ. మంచి బ్రీఫ్ కేస్ కూడా ఇస్తాడు పెట్టుకోవడానికి. బ్రీఫ్ కేస్ ఇది. దిస్ ఈస్ ద బ్రీఫ్ కేస్ ఆఫ్ ద గింబుల్. అండ్ బాగుంటుంది గింబుల్కి. మనకి మళ్ళీ RS5 రెగ్యులర్గా పోయినాం అనుకో ఈ బ్రీఫ్ కేస్ రాదు, ఓన్లీ మన గింబుల్ వస్తుంది. అదే నువ్వు కాంబోలో తీసుకున్నావు అనుకో ఈ బ్రీఫ్ కేస్ వస్తుంది, ఏ ట్రాకర్ వస్తుంది, అండ్ ఎక్స్టర్నల్ హోల్డర్ కూడా వస్తుంది. సో చాలా బాగుంది, నిజం చెప్పాలంటే చాలా గట్టిగా ఉంది. డ్రోన్స్కి మనకి ఎట్లా వస్తుందో అట్లనే ఉంది, సేమ్ మంచిగా సంచి ఉన్నది. అండ్ జిప్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి DJI రానిన్ అని. అండ్ జిప్స్ కూడా చాలా స్మూత్, బటర్ స్మూత్ ఉన్నాయి. బా సాటిస్ఫాక్షన్ అంటారు కదా, బటర్ స్మూత్. ఓపెన్ చేస్తే హియర్ వీ హ్యావ్ ఎ గింబుల్ హెడ్, మెయిన్ గింబుల్ అనమాట ఇది. ఈ స్టిక్కర్ ఆల్రెడీ తీసేసిన, స్టిక్కర్ ఆల్రెడీ ఊడిపోయింది కూడా, మళ్ళీ పెట్టి తీద్దాం. ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ ద గింబుల్ హెడ్. చెప్పినా ఆల్రెడీ అన్బాక్స్ చేసినట్టు దీంట్లో వస్తువులు ఎక్కడ ఉన్నాయి అక్కడ లేవు, అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ థీమ్లో ఉంది. సో వీ గాట్ సమ్ USB వైర్స్, 2 USB Type-C to Type-C ఇచ్చిండు. ఈ వైర్ ఎందుకంటే నీకు కెమెరా టు డైరెక్ట్ గింబుల్ కంట్రోల్ కావాలంటే నీకు ఈ వైర్ యూజ్ చేయవచ్చు, కానీ నా కెమెరాకి దీనికి ఇట్లా ఉండదు, అంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇది పనికి రాదు, నాకు ఇదే పనికి వస్తుంది. ఈ సోంపు ప్యాకెట్ ఇచ్చినారు, సిలికా జెల్ సోంపు ప్యాకెట్ ఇచ్చినారు. తినకండి రా నాయన అసలు, ఇది తినకండి, చిన్నపిల్లలు ఉంటే పడేయండి. అంటే స్టోరేజ్కి పనికి వస్తుంది, కానీ చిన్నపిల్లలు సోంపు ప్యాకెట్ అని చెప్తున్నారు అనుకో వేస్ట్ అయిపోతుంది. సో వీ గాట్ స్టోర్ మాన్యువల్, DJI మాన్యువల్, ఇంకో సోంపు ప్యాకెట్ కింద పడ్డది, అండ్ మెయిన్ DJI మాన్యువల్. ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే మనకి ఇవన్నీ తెలుసు, వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ ఇది ప్లేట్, దీన్ని ఏదో ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ ఇది ఎందుకు సపరేట్గా ఇచ్చిండంటే ఇది మనము దీంట్లో సీదా పెట్టేయచ్చు, దీంట్లో సీదా ఇట్లా నువ్వు పెట్టేయాలి, పెడదాం సేవ్ టైప్ చేద్దాం. ఇది ఇట్లా సీదా పెట్టి ఇక్కడ కెమెరా పెట్టాలి. స్క్రూసేనా ఇవి ఏంటంటే ఇవి కూడా ఇచ్చాడు మనకి.
ఈ క్లిప్స్ ఇచ్చిండు. ఈ క్లిప్స్ మనకు పెద్ద పనికిరావు. ఈ క్లిప్స్ మనకి పెద్ద యూజ్ ఉండవు, ఎందుకంటే ఇవి పాత కెమెరాస్ ఉంటాయి కదా, హెవీ కెమెరాస్, పాత డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, వాటికి యూజ్ అవుతాయి. ఇవి మన మోడర్న్ కెమెరాస్కి మ్యాక్సిమం ఇక్కడనే వస్తుంది పాయింట్, కాబట్టి ఇవి పెద్ద యూజ్ కావు. స్క్రూస్ వి గాట్ 2 different types of screws. ఒకటి తిప్పేది, ఇంకోటి స్క్రూ పెట్టుకునేది. ఇదేమో మనం హ్యాండ్తో తిప్పొచ్చు, ఇట్లా ఉంటుంది. అండ్ ఇది నార్మల్ స్క్రూ, మనమేమో స్క్రూ డ్రైవర్తో తిప్పాలి. అండ్ ఇన్ దిస్ సెక్షన్ ది గాట్ ట్రైపాడ్. దీంట్లో స్పెషాలిటీ ఏందో తెలుసా, నువ్వు ఒక్క ట్రైపాడ్ ఇట్లా పైకి లేపితే అన్నీ లేస్తాయి. ఇట్లా పాత దాంట్లో ఒక్కొక్కటి లేపుకుంటే పోవాలి, దీంట్లో ఒకటి లేపినా సరిపోతుంది, అన్నీ లేస్తాయి. గాట్ ట్రైపాడ్. దిస్ ఇస్ ద బ్యాటరీ. ఏదో పాత కవరు, దీని కవర్ దొరకలేదు అని ఏదో కవర్ వేసేసాను. ఈ బ్యాటరీ స్పెషాలిటీ ఏంటంటే ప్రీవియస్ గింబుల్ మనకు ఓన్లీ 12 అవర్స్ దాకా, 12 అవర్స్ కూడా కాదు, ఇంకా తక్కువనే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంటే, ఈ బ్యాటరీ మనకు 14 అవర్స్ దాకా వస్తుంది. 14 అవర్స్ నీకు ఇది ఓ 30 minutesలో ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది. అండ్ నీకు ఇది 14 అవర్స్ దాకా ఇస్తుంది. అండ్ నీకు కెమెరా బ్యాటరీ అయిపోయినప్పుడు కూడా యూ కెన్ యూజ్ యాజ్ ఎ పవర్ బ్యాంక్. అంటే కంప్లీట్ పవర్ బ్యాంక్లో యూజ్ చేయడం కాదు, కానీ ఆల్టర్నేటివ్గా ఒకవేళ పవర్ బ్యాంక్ లేకపోతే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ పవర్ బ్యాంక్. ఇది చాలా హెవీ ఉంది చెప్పాలంటే. మనకి గింబుల్ వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్లన్నా బ్యాటరీ అనేది మనకు 0 వస్తుంది. మనం ఇంటికి రాగానే ఒక 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే కానీ అది పనిచేయదు. 3-4 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ కెమెరాకి 4 గంటలు పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. 4 to 5 hours పడుతుంది ఒక బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ కావడానికి. ఒక రోజు అయితే నడుస్తుంది బ్యాటరీ మొత్తం, ఒక రోజు అయితే నడుస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యాటరీ ఆఫ్ గింబుల్. ఇది ఏ ట్రాకర్ మెయిన్గా కాంబో తీసుకునే దీనికోసం. ఇప్పుడు రెగ్యులర్గా తీసుకున్నాం అనుకో మనకు ట్రాకింగ్ ఇబ్బంది అవుతుంది. మనం మెయిన్గా కాంబో తీసుకునేది ఒక్క చిన్న నీకు ఎడిషనల్గా తీసుకుంటే ఎక్స్ట్రా 10,000 పెట్టాలి నువ్వు దీనికి. ఎక్స్ట్రా 10,000 పెడితే కానీ ఇది రాదు. మెయిన్గా కాంబో తీసుకునే దీనికోసమే. అండ్ దిస్ ఈస్ ద ఏఐ ట్రాకింగ్ మాడ్యూల్. గెస్చర్స్ ఉండే అనమాట. వీ గెస్చర్ అంటే స్టార్ట్ అండ్ స్టాప్ రికార్డింగ్కి యూజ్ చేస్తాము వీ గెస్చర్. L గెస్చర్ ఏం చేస్తారంటే సెంటర్ ఫ్రేమింగ్ కావాలంటే సెంటర్ ఫ్రేమింగ్కి L గెస్చర్ యూజ్ చేయాలి. అండ్ దిస్ ఈస్ ఏ మాడ్యూల్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఏడా పోగొట్టుకోకుండా నాయన, ఇది 10,000 ఎక్స్ట్రా 10,000 పోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే. అండ్ వి గాట్ దిస్ వన్. ఇదేందో తెలుసుగా, ఎక్స్టర్నల్ హ్యాండిల్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ హ్యాండిల్ అంటే లో షాట్స్ కొట్టినప్పుడు మనకు ఈజీగా పనికొస్తుంది. ఇట్లా పెట్టి ఇట్లా లూజ్ చేసినాం అనుకో జరుగుతుంది. మనం ఇక్కడ ఇట్లా వాడుకుంటాం, ఇట్లా పెట్టాలి. ఇది గింబుల్కి అటాచ్ చేసి సేమ్ మనకి ఇక్కడ ఏం కంట్రోల్స్ ఉంటాయో సేమ్ కంట్రోల్స్ ఉంటాయి, అంతే కంట్రోల్స్ ఉంటాయి. ఇది చేయడం ఉండదు. అదే ట్రిగర్ నాబ్ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అటాచ్ చేసుకోవాలంటే డిస్ప్లే కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ డిస్ప్లే బాగుంటుంది. సో ఇదే మనకి DJI RS5 కాంబోలో ఇచ్చేది. అండ్ ఇది మెయిన్ సర్క్ మార్చిపోతే ఇంకా కెమెరా హోల్డర్. ఇది కెమెరా మనకి ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టుకోవాలి మనం, ఇట్లా పెట్టి కింద పెట్టాలి. ఇది లేకపోతే నువ్వు కెమెరా దీంట్లో అడ్జస్ట్ చేయలేవు. ఇది ఇంపార్టెంట్. DJI కాంబోలు ఇది వస్తాయి. ఎక్స్ట్రా నాబ్స్ మనకు వద్దు. సో లెట్స్ సెటప్ ఆల్ ఆఫ్ దిస్. సో మనకి కెమెరా ఎట్లా సెటప్ చేయాలంటే ఫస్ట్ బ్యాటరీ పెట్టాలి. కింద నాబ్ ఉంటుంది, ఇట్లా నీకు ఇట్లా పైకంటే ఇట్లా నాబ్ ఉంటుంది. సో బ్యాటరీ తీసుకొని ఇట్లా పుష్ చేయడమే బ్యాటరీ ఇన్సెట్ అయిపోయింది. నేను ముందే చెప్తున్నా, ఈ బ్యాటరీస్ నీకు 0% ఛార్జింగ్లో వస్తాయి. నువ్వు కెమెరా కొన్నప్పుడు నువ్వు 4 hours పెట్టాలి. ఈజీగా 4 hours నువ్వు ఛార్జింగ్ పెట్టండి నువ్వు చేయలేవు. అండ్ సీరియస్గా చెప్పాలంటే నేను రికార్డ్ చేస్తుంది కూడా ఐఫోన్స్. నా దగ్గర 2 iPhones ఉన్నాయి. 16+ ఆడియో రికార్డ్ చేస్తుంది, 17 వీడియో రికార్డ్ చేస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అప్డేట్ ఫర్ మీ. ఎందుకంటే డైరెక్ట్గా కెమెరాకి వెళ్ళిపోతున్నా. నీకు ఐఫోన్కి కెమెరాకి చాలా తేడా ఉంటుంది. మెయిన్గా చెప్తున్నా, నువ్వు ఈ కెమెరా తీసుకుంటే you go with a 1 TB SD card or a 512 GB SD card. నువ్వు 256 GB పోతా, 128 GB పోతా, 64 GB పోతా అన్నావు అనుకో, ఈ కెమెరా దీనికి పనికిరాదు. నువ్వు మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే డైరెక్ట్గా పర్చేస్ చేసింది బెస్ట్, ఇంకా హ్యూజ్ పర్చేస్. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ మాన్స్టర్. రెడ్ ఇంటర్నల్ ఉంది దీంట్లో. రెడ్ రా, ఎన్లాగ్ రా, అవన్నీ రికార్డ్ చేయాలంటే నీకు చాలా హ్యూజ్ ఫైల్ సైజ్ పడుతుంది. నీ బడ్జెట్ ఇంకెక్కువ అంటే యూ కెన్ గో విత్ 2 TB కార్డ్ ఉంటుంది, 4 TB కార్డ్ ఉంటుంది. ఇక నువ్వు 4 TB కార్డ్ తీసుకుంటే ఇక నీకు ఇచ్చి పడేయచ్చు. నీకు రెడ్ రానే నీకు ఈజీగా 1.5 hour దాకా వస్తుంది. సో నువ్వు ఇచ్చి పడేయచ్చు. ఇట్లా పెట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అంతే.
అయిపోయింది, ఇన్సర్ట్ అయిపోయింది. నువ్వు తీయాలంటే మళ్ళీ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పైకి వస్తుంది, ఇట్లా తీసేయడం. పెట్టాలంటే ఇట్లా ఇట్లా పెట్టేస్తాం. ఈ బ్యాటరీ ఏంటంటే ఇక్కడ ఒక ఎల్లో కలర్ క్లిప్ కనిపిస్తుంది కదా, ఇది ఇట్లా అంటారు, ఇది ఉంది కదా, ఇట్లా ఇట్లా కింది కంటే పైకి వస్తుంది. ఇట్లా బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవడం. అండ్ మనకి పోర్ట్స్ గురించి, కెమెరా పోర్ట్స్ గురించి మాట్లాడితే మనకి ఇది ఒక్కటి నాకు బాగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అబ్బా. ఎందుకంటే మనకి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది మైక్రో హెచ్డిఎంఐ ఇచ్చిండు. జమానా ఇగో మైక్రో హెచ్డిఎంఐ, జమానా పాత 2007, 2006 కెమెరాలు ఉంటుండే మైక్రో హెచ్డిఎంఐ. ఇప్పుడు ఎందుకు ఇచ్చిండో మైక్రో హెచ్డిఎంఐ, ఇదంతా ఖాళీనే ఉంది చెప్పాలంటే, ఇదంతా స్పేస్ ఖాళీగానే ఉంది. నీకు ఇక్కడ ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఇచ్చినా సరిపోతుంది. మైక్రో హెచ్డిఎంఐ ఎందుకు ఇచ్చిండో ఇక వానికి తెలియాలి. నువ్వు మైక్రో హెచ్డిఎంఐ చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఇది ఒక్కటి మైనస్ పాయింట్ అనిపించింది కెమెరాలో, మైక్రో హెచ్డిఎంఐ. మిగతాదంతా నీకు యూఎస్బీ కేబుల్ ఇచ్చిండు, మైక్రో హెచ్డిఎంఐ. అండ్ మనకి ఇక్కడ హెడ్ ఫోన్స్ జాక్ ఇచ్చిండు, ఇక్కడ మైక్ జాక్, హెడ్ ఫోన్స్ మైక్ ఛానల్ ఇచ్చిండు, హెడ్ ఫోన్స్ ఛానల్ ఇచ్చిండు. అండ్ యూ గెట్ 32-bit ఫ్లోట్ ఆడియో. 32-bit ఫ్లోట్ ఆడియో నీకు FX3లో ఉండలేదు. ఈ బడ్జెట్లో నీకు 32-bit ఫ్లోట్ ఆడియో ఇచ్చే కెమెరా అంటేనే ఇది. అండ్ రెడ్రా ఇచ్చే కెమెరా అంటేనే ఇది. అన్ని ఆల్రౌండర్ కెమెరా ఇది. సో అన్నీ తీసుకున్నాను. అండ్ నేను క్లోజప్స్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి నేను 35mm ఎక్కువ వాడను. ఐ యూజ్ 85mm, మ్యాక్సిమం నేను 85mm వాడతా. 35mm తక్కువ వాడతాను. అండ్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్ ఐ షిఫ్ట్ మై లెన్స్. సో ఇది ఇక్కడ పెట్టేసి మనం, సో ఇది ఇట్లా అనాలన్నమాట. ఇట్లా అంటే మొత్తం సెన్సర్ కనిపిస్తుంది కదా, ఇట్లా వచ్చేస్తుంది. లైన్కి ఈ డాట్కి ఇట్లా మ్యాచ్ చేసి ఇట్లా తిప్పినాం అనుకో, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బరువు అయింది, ఈజీగా 2 kg దాకా అయింది. మన కెమెరా ఫుల్ సెటప్ అయిపోయింది, కెమెరా సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం గింబుల్ సెటప్ చేద్దాం. దిస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గింబుల్ అండ్ దిస్ ఈజ్ ద బ్యాటరీ. ఇక్కడ నాబ్స్ ఉన్నాయి, ఈ నాబ్స్కి ఈ గోల్డెన్ నాబ్స్కి మ్యాచ్ చేస్తే ఇట్లా పెట్టేసాం అనుకో, ఇట్లా కనెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్. ఇక్కడ మళ్ళీ లాక్ క్లిప్ ఉంటుంది, మనం ఇట్లా రైట్ సైడ్ తిప్పుకోవాలి, లాక్ కట్టి చేసుకోవాలి. రైట్ సైడ్ ఇట్లా తిప్పుకుంటే లాక్ అయిపోతుంది, ఇంత గుద్దినా రాదు. ఇది మనం ట్రైపాడ్, ఇక్కడ కింద స్క్రూ ఉంటుంది, ఇట్లా తిప్పుకొని పెట్టుకోవడమే. మన గింబుల్ రెడీ. అండ్ మనకి గింబుల్ అడ్జస్ట్ చేయాలంటే ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ మనము దీంట్లో ఫిక్స్ చేయాలి. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు బయటికి రాదు, ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నావు అనుకో, ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. నువ్వు ఇట్లా లాక్ చేసుకోవాలన్నమాట. నువ్వు ప్రతిదీ లాక్ చేసుకోవాలి, లేకపోతే నీకు కెమెరా కింద పడుతుంది. ఏ ట్రాకర్ తర్వాత పెట్టిద్దాం. ఫస్ట్ అయితే గింబుల్ అటాచ్ చేద్దాం. సో ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా, సో ఒక స్క్రూ తీసుకో. నేను ఈ స్క్రూ ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం. సో ఈ కెమెరా ఈ నాబ్ చూసుకోవాలి, ఈ స్క్రూ నాబ్ చూసుకోవాలి. మనం ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ ఎప్పుడు సెన్సార్ సైడ్ ఉండాలి. ఇట్లా ఇది పక్కన పెడితే మీకు అనిపిస్తుంది. ఈ పార్ట్ ఎప్పుడు ఈ సెన్సార్ పార్ట్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఇట్లా పెట్టేసినాం అనుకో, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి కదా అన్ని. ఇట్లా సెన్సార్ పార్ట్ ఉండాలి. ఇక్కడికి వెళ్ళి మనం స్క్రూ పెట్టుకోవచ్చు. ఇట్లా నేర్చే ఇదంతా టైట్ ఉండాలి. లాక్ పెట్టి అడ్జస్ట్ ఎట్లుందా, అయిపోయింది. టైట్ ఫిక్స్ చేసుకో, నీకు సేఫ్టీ ఎక్కువ, టైట్ ఫిక్స్ చేసుకో. అయిపోయింది, నాబ్ అయిపోయింది. ఇట్లకి వెళ్ళి పుష్ చేస్తే లాక్ చేస్తే ఇట్లా పెట్టంగానే మీరు ఇక్కడ లాక్ బటన్ ఉంటుంది, ఇక్కడ లాక్ వేస్తే లాక్ అయిపోతుంది. సో నువ్వు AI ట్రాకర్ ఎడ పెడతావంటే, ఈ AI ట్రాకర్ సింపుల్గా ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. సేమ్ మ్యాగ్నెట్స్, మొత్తం మ్యాగ్నెట్సే ఇచ్చిండు. ఇక్కడ మొత్తం మ్యాగ్నెట్సే ఇచ్చిండు. ఇక్కడ క్లిప్స్ కూడా ఇచ్చిండు హార్డ్గా హోల్డ్ చేయడానికి. ఇట్లా పెడితే అయిపోయింది. ఇట్లా పెడితే క్లిప్స్ హోల్డ్ అయిపోయినాయి. సేమ్ ఈజీ మొత్తం. ఇప్పుడు మనం ఇది కూడా పెడదాం. ఇట్లా లూజ్ చేసుకోవాలి. ఇది పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ ఇట్లా నాబ్ ఉంటుంది, అది లూజ్ చేసుకొని కిందికి వెళ్ళి ఇట్లా స్లైడ్ చేయాలి. లాక్ ఉంటుంది, అయిపోయింది.
టైట్ పెట్టేసుకో. ఇప్పుడు ఇది ఉంది కదా, నీకు ఎట్లా వీలైతే అట్లా అడ్జస్ట్ చేసుకో. నాకు ఇట్లా వీలవుతుంది కాబట్టి ఇట్లా కొట్టుకోవచ్చు మనం, ఎటు పడదు. అండ్ నువ్వు ఈ లెన్స్ కూడా పెట్టినప్పుడు కూడా నువ్వు మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. నువ్వు నీకు బ్యాలెన్సింగ్కి సపరేట్ వీడియో కావాలంటే ఐ విల్ డూ ఏ సపరేట్ వీడియో ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎ గింబల్. సో లెట్స్ ఆన్ అవర్ గింబల్. ఆన్ అవుతుంది అవర్ గింబల్ ఈజ్ రెడీ. గింబల్ ఇప్పుడు పెట్టు తిరిగితే తిరుగుతుంది. పెట్టు ఇట్లా పడతా తిరుగుతుంది. ఇట్లా పడతా తిరుగుతుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా, సింగిల్ డిస్ప్లే రైట్. ఇట్లా మనము ఇట్లా స్క్రోల్ చేస్తే ఏ ట్రాకింగ్ మోడల్ ఆన్ అవుతుంది. ఇట్లా మనం ఇట్లా ట్యాప్ చేసి ఇట్లా రెక్టాంగిల్ ఇట్లా మనం గీసామనుకో ఇట్లా ఫోకస్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అదే ఫోకస్ అయ్యి అదే ట్రాక్ చేసుకుంటుంది. నువ్వు ఇక్కడన్నా కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈడ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ఈడ కంట్రోల్ చేస్తున్నా, ఈడ కూడా కంట్రోల్ చేస్తున్నా. నువ్వు ఇక్కడ అంటే అక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న కంట్రోల్స్ సేమ్ ఇక్కడ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద గింబల్. నా వైపు తిప్పుకుంటున్నా. మ్యాక్సిమం నేను కనిపించకపోవచ్చు బికాస్ ఇది 85mm కాబట్టి మ్యాక్సిమం కనిపించదు. కనిపిస్తుంది డిస్ప్లే, హ్యూజ్ డిస్ప్లే. సో దిస్ ఈజ్ ద వీడియోలో అనిపించిందో చెప్పండి, నా గింబుల్ ఎలా ఉందో చెప్పండి, నా సెటప్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఫ్యూచర్లో ఇంకొన్ని అన్బాక్సింగ్స్ వస్తాయి బికాజ్ ఇంకా తీసుకునే ప్లాన్స్ ఉన్నాయి. ND ఫిల్టర్ తీసుకోవాలి, లైట్ తీసుకోవాలి, ట్రైపాడ్ తీసుకోవాలి, చాలా తీసుకునేవి ఉన్నాయి. సో అర్జెంట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ కెన్ మేక్ అన్బాక్సింగ్ వీడియోస్ టూ. అండ్ నేను నా ఛానల్లో మ్యాక్సిమం ఫనీ వీడియోస్ చేస్తాను. అండ్ ఫ్యూచర్ వీడియోస్ మొత్తం దీంట్లోనే రావచ్చు. నాకు తెలిసి ఫ్యూచర్ వీడియోస్ అన్ని దీంట్లోనే రావచ్చు, లైక్ బ్లాగ్ అయినా ఏదైనా సరే దీంట్లోనే రావచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. గింబల్ ఎలా ఉందో చెప్పండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.